హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్ చూపిస్తాను చూడండి. ఇది రాఖీ ఫ్లవర్స్ అంటారు కదా, అవి అంటే ప్యాషన్ ఫ్రూట్ క్రీపర్ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఫ్రెష్ ఈవినింగ్ పూటనే విచ్చుకుంటాయండి ఇవి, ఆ తర్వాత ముడుచుకుంటాయి. చూడండి, ఫ్రూట్స్ కూడా అయినాయి. ఫ్రూట్స్ ఫ్లవర్స్ సైమల్టేనియస్గా అవుతూ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లో నేను పాత చెట్టు ఒకటి ఉండే, అది చాలా బాగా కాసింది, పూసిందనమాట. పెద్దగా అయింది ఆ చెట్టు. ఈసారి చాలా పల్సగా వచ్చింది, అది చాలా మొత్తం క్రీపర్ మొత్తం నిండిపోయిందనమాట. అప్పుడు ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి. చూడండి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ ఎంత బాగా వచ్చినాయో. అది మొగ్గ అనమాట, ఇదేమో ఫ్లవర్. ఫ్రూట్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. పాత చెట్టు ఎందుకో ఏమో అనండి, సడన్గా మొత్తం అంతా ఎండిపోయింది. అయితే ఆ చెట్టువి ఫ్రూట్స్ విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు వేసి ఇది మళ్ళీ డెవలప్ చేసినాను అనమాట. అది ఇప్పుడు కాస్తుంది. సీడ్స్ వేస్తే చాలా చెట్లు మొలిచినాయి, కానీ ఫ్రూట్ వచ్చేంత వరకు నాకు నమ్మకం లేకుండే అసలు ఫ్రూట్స్ వస్తాయా రావా అనేది. చాలా రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదిగో చూడండి, ఇంకా ఇది పండితే లైట్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. ఇంకా కొంచెం సైజ్ చిన్నగా ఉంది, ఇంకా పెద్దగా అవుతుంది కొద్దిగా. చూడండి, దేవగన్నేరు పూలు. ఇవేమో చామంతి. ఇవి లాస్ట్ ఇయర్ చామంతి చెట్లు అండి. నేను ఈసారి మళ్ళీ కొమ్మలేమి ప్రాపగేట్ చేయలేదు, వీటినే రీపాటింగ్ చేస్తాను. ఇదేమో అలమండ అయితే బాగా పూస్తుందండి, చిన్న చెట్టు కానీ బ్రైట్గా ఉంటుంది ఎల్లో. ఇదేమో డయాంథస్, పింక్ అండ్ వైట్, ఇది ప్యూర్ వైట్. ఇంకా వేరే కలర్ కూడా ఉండగానే చనిపోయినాయి అన్నీ. ఇది నూరువరాల చెట్టు, పింక్, లైట్ పింక్. ఇది చూడండి, బ్లీడింగ్ హార్ట్ ఎంత బాగా పూసిందో. చిన్న తొట్టిలోనే ఉంది, 10 ఇంచెస్ పాట్. ఇదేమో 100 వరాలే, కానీ ఇది రాధా మనోహరు. చూడండి ఎంత బాగుంటుందో. ఇది 100 వరాలు, ఆరెంజ్ అండ్ క్రీమ్ కలర్ డబుల్ షేడ్ ఉంటుంది. సన్నజాజి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. వర్షాలు పడ్డాయి కదా, గార్డెన్ మొత్తం గ్రీన్గా మంచిగా అనిపిస్తుంది. డస్ట్ అంతా క్లీన్ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో చెట్లన్నీ ఫ్రెష్గా. ఇది థాయ్ మిర్చి అండి, 1 ఇంచే ఉంటుంది చూడ్డానికి, కానీ చాలా ఘాటుగా ఉంటుంది. ఇది రోజ్ ప్లాంట్ అండి, రోజ్ క్రీపర్ వైట్. బాగా పూస్తుందండి ఈ చెట్టు. ఇది చిన్నది, నేను ప్రాపగేట్ చేసి పెట్టిన. ఇంకొకటి పెద్ద చెట్టు ఉన్నది, చూపిస్తాను చూడండి. పెద్ద చెట్టుల నుంచి కొమ్మలు తీసి ప్రాపగేట్ చేసిన అనమాట. ఇది చూడండి, ఇది పెద్దది మదర్ ప్లాంట్కి. ఇది చాలా ఎక్కువ పూస్తాయండి పూలు. ఒక్కొక్క కొమ్మకి 10-15 పూస్తాయి. దీనికి ఒక సీజన్ అంటూ ఏం లేదు, ఎప్పుడు త్రూఅవుట్ ద ఇయర్ పూస్తూనే ఉంటుంది. కొంచెం వర్షాకాలంలో కొంచెం ఎక్కువ పూస్తుంది, మిగతా రోజులు కూడా పూస్తూనే ఉంటుంది అన్నమాట. చూడండి, కొమ్మకి పువ్వులు మొగ్గలు ఎట్లా నిండిపోయి ఉన్నాయో.
భూమిలోనే పెట్టినానండి ఇది. లైక్ చేయండి ఫ్రెండ్స్.